పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా, మీ కాలు పట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని, నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన ఓ మహిళ మస్కట్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బతుకు తెరువు కోసం తన 3 పిల్లలను చదివించాలన్న ఆశతో అప్పులు చేసి ఓ ఏజెంట్ ద్వారా ఇటీవల మస్కట్కు వెళ్లిన ఆమె అక్కడ తన యజమాని చేతుల్లో నరక యాతన అనుభవిస్తున్నట్లు తెలిపింది. శనివారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియోలో ఆమె తన బాధను వ్యక్తం చేశారు. తనను ఒక గదిలో బంధించి తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా రోజూ వేధిస్తూ కొడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఆరోగ్యం క్షీణించి ఫిట్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను కాపాడాలని ఆమె వేడుకున్నారు. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా, మీ కాలు పట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని, నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నేను చనిపోతే నా 3 పిల్లలకు దిక్కెవరు అంటూ ఆర్తనాదం చేశారు. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి, నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. బాత్రూంలో దాక్కుని ఈ వీడియో తీసినట్లు, అది యజమానికి తెలిసితే తనను చంపేస్తాడని భయపడుతున్నట్లు తెలిపారు. కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా, నన్ను కాపాడండి అన్నా. మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుగా ఉంటాడు, ప్లీజ్ అన్నా. ఈ ఘటనపై అధికారులు స్పందించి మహిళను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. సార్, నా పేరు అబూబకర్, నా భార్య పేరు షానా సార్. నేను 5,000 ఖర్చు పెట్టుకొని పంపించినాను సార్. మళ్ళా ఏజెంట్ మస్కట్కి పంపించినారు సార్. మళ్ళీ అటు నుంచి అక్కడ ఆఫీస్ రూమ్ లో పెట్టి మళ్ళీ ఆఫీస్ రూమ్ ద్వారా పంపించినారు సార్. ఇళ్ళకి 4 నెలలు పని చేసింది, 5 నెలలు పని చేసింది సార్. మళ్ళా 5 నెలల నుంచి ఎక్కువ ఒళ్ళు బాగలేదని ఆఫీస్ రూమ్ కి వచ్చేసింది. ఆ అబ్బాయి నుంచి కొట్టేది తిట్టేది ఆఫీస్ రూమ్ లోనే పెట్టేనారు సార్. పోతే పనికి పో, లేకపోతే మాకు డబ్బులు కట్టేసిపో, 2.5 లక్షలు అవుతున్నారు సార్. మా దగ్గర అంత స్తోమత లేదు. ప్రభుత్వమే ఆదుకోండి సార్. మీరు పిలిపిస్తే మేము అదే పిలిస్తే చిన్న బిడ్డలు ఉన్నారు సార్. నాకు ఆలో చేసుకుని బతుకుంటాం. మేము 3 చిన్న బిడ్డలు ఉన్నారు సార్. ప్రభుత్వమే ఎట్లా సాయం చేసి పంపించండి సార్. కూలనాలో చేసుకుని బతుకుంటాము. పేరు అబూబకర్, మా అమ్మ పేరు షానాజ్. మా అమ్మకి ఎలాగైనా రప్పించండి, మాకు మా అమ్మ కావాలి. మా 30 సంవత్సరాలు వచ్చేసి అబూబకర్. వీళ్ళకు 3 పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబ పోషణ కోసం ఈమె మస్కట్కు ఏజెంట్ ద్వారా వెళ్ళింది. అయితే అక్కడ కొన్ని సమస్యల వలన ఆమెకు ఇబ్బందులు ఎదురవుతుందనేసి వీడియో కాల్ ద్వారా ఎలాగైనా నన్ను ఇండియాకి రప్పించండి అనేసి ఒక మెసేజ్ పంపించింది ఇక్కడ ఉండే బంధువులకు. ఈ వీడియో కాల్ ద్వారా మనం తెలుసుకున్నది ఏమంటే, ఈమె అక్కడికి వెళ్ళి వర్క్ కోసం వెళ్ళి అక్కడ కొద్దిగా అక్కడ పనిచేసే యజమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ స్టక్ అయిపోయిందని తెలిసింది. ఈ వీళ్ళని ఎవరైతే పంపించారో ఏజెంట్, వాళ్ళ వివరాలు కనుక్కొని ఆ ఏజెంట్ ద్వారా ఈమెని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ ఏదైనా విషయాలు ఉంటే తర్వాత తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు. లొకేషన్ నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా, మీ కాలు పట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని, కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా, నన్ను కాపాడండి అన్నా. మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుగా ఉంటాడు, ప్లీజ్ అన్నా. పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్నా. ఇంకొంచెంసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా, మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి, నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం ఎత్తుకుంటాను, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు, ప్లీజ్ అన్నా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు
ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.